జపాన్ అంటే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది సునామీస్, టెక్నాలజీ, డిసిప్లిన్ అండ్ ఎర్త్క్వేక్ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలాగా 400 కిలోమీటర్లు సునామీ ప్రొటెక్షన్ వాళ్ళు బిల్డ్ చేశారు. జపాన్ లో గత 1300 సంవత్సరాల్లో 143 సునామీలు వచ్చాయి. అందులో 130,000 మంది పైగా చనిపోయారు ఇప్పుడు దాకా. ఇవన్నీ ఒక లెక్క అయితే 17th సెంచరీలో వచ్చిన అతిపెద్ద సునామీ, దాని అలలు 90 మీటర్ల పైగా వచ్చినాయి. అంటే ఒక అలతో ఒక బిల్డింగ్ అలా ముంచేస్తుంది, అంత పెద్ద అలలు వచ్చినాయి. ఒక్క 2025లోనే 1200 పైగా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. కొన్నిసార్లు అయితే రోజులోనే 4-5 సార్లు కూడా భూకంపాలు వస్తూ ఉంటాయంట. జపాన్ లో ఎర్త్క్వేక్స్ ఎంత కామన్ అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ప్రతి బిల్డింగ్ కూడా ఎర్త్క్వేక్ సపోర్ట్ చేసేలాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జపాన్ వాళ్ళకి వచ్చే సునామీల్ని ఒక టైం లైన్ తో డివైడ్ చేస్తారు అనమాట. అంటే ఈ 100 సంవత్సరాలు వచ్చే సునామీలు ఒక లెక్క ఉంటాయి, అంటే 1000 సంవత్సరాలు వచ్చే సునామీ ఒక లెక్క ఉంటుంది అని. అంటే 1000 సంవత్సరాలు వచ్చే సునామీ అది చాలా డేంజరస్ అంట. ఒక్క అల వస్తే మొత్తం సిటీనే నాశనం చేసేంత అలలు వస్తాయంట. అది నార్మల్గా ఇలాంటి వాటిని ఏ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఏది ఆపలేదంట. బట్ ఈ 100 సంవత్సరాలు వచ్చే సునామీలు ఉంటాయి కదా, వాటినన్నా ఆపాలి అనే ఉద్దేశంతో ఈ జపాన్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి ఒక స్ట్రాంగెస్ట్ వాల్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. 2011లో వచ్చిన మోస్ట్ డేంజరస్ సునామీ ఇది జపాన్ తీరానికి ఒక 70 కిలోమీటర్స్ లోపల వచ్చింది. అక్కడ 9 పాయింట్ మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. సో ఇంత పెద్ద మ్యాగ్నిట్యూడ్తో రావడంతో అలలన్నీ ఒక్కసారిగా పెద్దగా వచ్చేసినాయి. అంటే జపాన్లో ఉన్న అంటే సునామీ ఒకటి వస్తుంది అని అది వచ్చే 10 నిమిషాల ముందే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి సైరన్ ఆన్ చేసి ఇంటిమేట్ పాస్ చేసింది. బట్ ఈ 10 మినిట్స్లో ఎవరు అక్కడి నుంచి వెకేట్ చేయలేకపోయారు. ఆ సునామీ నుంచి వచ్చే అలలు కూడా 700 km/hతో వచ్చాయి. జపాన్ ప్రజలు తేరుకునే లోపే ఈ సునామీ మొత్తం ముంచుకెళ్ళిపోయింది. 16,000 మంది పైగా చనిపోయారు. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆ సునామీలో ఒక్కొక్క అల హైట్ ఎంతో తెలుసా? 180 మీటర్లు. అంటే ఒక బిల్డింగ్ అమాంతో అలా ముంచుకెళ్ళిపోయేంత హైట్ వచ్చింది. జపాన్లో ఈ సునామీలు రెగ్యులర్గా ఎందుకు వస్తాయంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కి దగ్గరగా ఉంది. అసలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ అన్ని దగ్గరగా ఉండే చోటు. పసిఫిక్ ప్లేట్ అండ్ ఫిలిప్పీన్స్ సీ ప్లేట్, ఈ రెండు యూరేషియన్ అండ్ నార్త్ అమెరికా ప్లేట్స్, ఈ రెండింటితో రెగ్యులర్గా కొలైడ్ అవడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దీంతో ఎక్కువగా భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎర్త్క్వేక్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా సునామీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అంతేకాదు ఈ ఏరియాస్లో యాక్టివ్ వాల్కనోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ వీడియో జపాన్లో వచ్చే సునామీస్, ఎర్త్క్వేక్ గురించి కాదు, ఈ సునామీస్ నుంచి వాళ్ళ కాపాడుకోవడం కోసం వాళ్ళు బిల్డ్ చేసుకున్న గ్రేట్ వాల్ ఆఫ్ జపాన్ గురించి. అసలు ఈ వాల్ ఎలా డిజైన్ చేశారంటే సునామీ నుంచి ఎంత పెద్ద ఆలోచన ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యేలా ఈ వాల్ డిజైన్ చేశారు. 2011లో వచ్చిన సునామీని బేస్ చేసుకొని ఈ వాల్ డిజైన్ అయితే చేశారు. అంటే ఆ టైంలో అలలు ఎట్లా వచ్చినాయి, ఏ వేవ్స్ వచ్చాయి, ఇవన్నీ ప్రాక్టికల్గా అక్కడ కొద్దిగా ఎగ్జాంప్షన్ చేసి ఈ డిజైన్ చేశారు. గ్రేట్ వాల్ ఆఫ్ జపాన్ ఈ వాల్ కన్స్ట్రక్షన్ లో వీళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఈ భూకంపాల నుంచి అది ఎంత మ్యాగ్నిట్యూడ్ తో వచ్చినా సరే తట్టుకునేలాగా, ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఉండేలాగా లోతు వరకు ఈ రెయిన్ఫోర్స్మెంట్ చేసి డిజైన్ చేశారు. అండ్ వేవ్ ఎనర్జీ అబ్జార్బింగ్ డిజైన్, సముద్రాలను కంట్రోల్ చేసే సపరేట్ ఆకృతి అన్నమాట. ఈ వాల్ షేప్ ఎట్లా ఉంటుందంటే ఫాస్ట్ గా వచ్చిన అలా ఈ వాల్ ఢీకొని యూటర్న్ తీసుకుంటుంది. సో యూటర్న్ తీసుకుని అలా అండ్ ఆపోజిట్ లో ఫాస్ట్ గా వచ్చి అలా ఈ రెండు ఢీకొట్టి ఈ రెండింటి మధ్య ఒక స్ట్రెంత్ తగ్గిపోయి స్లో అయిపోద్ది. సో దీనివల్ల ఏంటంటే వాటర్ స్టెబిలిటీ అనేది కొద్దిగా కంట్రోల్ అవుద్ది. అంతేకాకుండా ఈ వాల్కి కొద్దిగా ముందులో సీరాక్స్ కూడా పెడతారు. సో అది కూడా చాలా వరకు ఈ అలల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా వాడింది ఏంటంటే షాక్ రెసిస్టెంట్ ఫౌండేషన్. ఎలాంటి భూకంపం, ఎంత మ్యాగ్నిట్యూడ్ భూకంపంతో వచ్చినా సరే చిక్కు చెదరకుండా ఉండేలాగే ఈ కన్స్ట్రక్షన్ అంతా చేశారు. అంటే ఈ వాల్ లెంత్ 400 కిలోమీటర్స్. సునామీస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కడుందో అక్కడ ఈ వాల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వాల్ హైట్ 14.7 నుంచి 15.5 మీటర్స్ హైట్ వరకు కూడా ఉంది. అయితే ఈ వాల్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఈ వాల్ సునామీని అయితే ఆపలేదు కానీ జస్ట్ దాని ఎనర్జీని అయితే తగ్గిస్తాయి. జపాన్ గవర్నమెంట్ ఇలాంటి నేచురల్ డిజాస్టర్ నుంచి వాళ్ళ ప్రజలను కాపాడుకోవడానికి 12 బిలియన్స్ ఖర్చు చేసి ఈ గ్రేట్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇలాంటి కన్స్ట్రక్షన్ ఒక సివిల్ ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పాలి. కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తుంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.